ఏం పారిపోతున్నా నేను సినిమా చూసి వచ్చి సినిమా ఎలా ఉందంటే బాగుంది. అంటే ఎలా ఎలా అనిపించింది మీకు ఇలాగా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వార్ 2 మూవీ రివ్యూ చూద్దాం. వార్ 2 మూవీని వార్ 1 మూవీతో కంపేర్ చేసి చూస్తే వార్ 1 ఎక్స్ట్రాడినరీ మూవీ అనమాట. మన వార్ 2 వచ్చేసరికి అంత ఏం లేదు, తేలిపోయింది ఈ మూవీ పరంగా చెప్పాలంటే. హృతిక్ రోషన్ ఎంట్రీ మాత్రం పీక్స్ లెవెల్లో పెట్టాడు అంతే, ఉల్ఫ్తో వచ్చే విధంగా. అదే మన ఎన్టీఆర్ వచ్చేసరికి మాత్రం ఎంతైనా కానీ ఎటకారంగా పెట్టినట్టు అనిపించింది. అదేంటో ఎన్టీఆర్ కనిపించినప్పుడల్లా అదేదో సింహం రోర్ చేస్తున్నట్టు అని పెట్టాడు. అదేంటి మామూలుగా నరసింహుడి మూవీ ఉంది కదా, దానిలో చూపించినట్టు అది దొబ్బింది. ఇప్పుడు ఈ మూవీ కూడా దొబ్బింది. ఏంటో సాగదీసినట్టు అనిపించింది. మ్యూజిక్ పరంగా చూసినా కానీ సినిమాలో కూర్చున్నంతసేపు ఏదో చూస్తున్నాం అన్న ఫీలింగ్లో వెళ్తూ ఉంది. అదేమేంట్రీ ఎన్టీఆర్ది డ్రోన్ మీద నుంచి ఆకాశంలో వెళ్ళి షర్ట్ ఉప్పు తీసుకుని వెళ్ళిపోయి ఆ షిప్ మీద ల్యాండ్ అయిపోతాడు అంత ఈజీగా. బాబు, మూవీస్లో లాజిక్స్ ఆలోచించుకోకూడదు ఈ లెక్కన దీనిలో పరంగా. సూపర్ మ్యాన్ మూవీలాగే తీసారు. అదేంటో విమానాల మీద గాల్లో ఎగురుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు, ట్రైన్ మీద కార్లు పోనిస్తూ ఉంటారు. ఒక్క హై ఇచ్చే మూమెంట్ మాత్రం ఏది లేదు. హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ ఒకే విధంగా వెళ్తూ ఉంటాయి, ఎమోషన్స్ కూడా ఒకే విధంగా చూపిస్తూ ఉంటారు. ఇంకా మన ఎన్టీఆర్ని మాత్రం ఈ మూవీలో బఫూన్ చేసినట్టు చేశారన్నమాట. సరిగ్గా ఆ ఎమోషన్స్ పండించే విధంగా చేయలేదు అసలు. ఒకటే ఎక్స్ప్రెషను, ఇంకా వాయిస్ అంటారా, బేస్ వచ్చేసరికి నన్ను చూసుకుంటే అన్నట్టు నొక్కి నొక్కి మరీ చెప్తూ ఉంటాడు డైలాగ్ ప్రతిదీ కూడా. ఒకటే ఎక్స్ప్రెషన్, ఆ కంటితో కానీ ఆ మూతి వంకర్లు పెట్టడం కానీ. పాతకాల మూవీస్లో చూసుకుంటే బృందావనం అండ్ జనతా గ్యారేజ్ ఈ మూవీలో ఎన్టీఆర్ సూపర్ యాక్టింగ్ చేశారనమాట. దీనికి నాగవంశీ ఇచ్చిన ఎలివేషన్స్ మాత్రం పీక్స్ లెవెల్లోకి వెళ్ళినాయి. అలాగే ఆ ఎలివేషన్స్ ఇచ్చే క్రమంలో పీక్స్ నెగిటివిటీ తెచ్చుకున్నాడు అనమాట. టికెట్లు అందరూ మీరే ఒక టికెట్ అన్ని కొనుక్కోవాలి ఫ్యాన్స్ మీద రుద్దడానికి. ఒక విధంగా చెప్పాలంటే ఈ మూవీలో కూడా ఎన్టీఆర్ని సైడ్ క్యారెక్టర్ చేసి పడేశారు. తెలిసి ఒప్పుకున్నాడో తెలియలేదు, లేదా బాలీవుడ్ ఎంట్రీకి ఇదే సుగమనం అనుకున్నాడో తెలియదు. బాలీవుడ్ నుంచి మాత్రం పూర్తిగా నెగిటివిటీ వచ్చేస్తుంది జూనియర్ ఎన్టీఆర్ మీద. ఒకవేళ కనుక ఈ సినిమా కానీ ఫ్లాప్ అయితే అది ఎన్టీఆర్ మీదకే తోసే అవకాశం ఎక్కువే ఉంది. ఫైనల్లీ ఈ మూవీకి పాటలు కూడా ఎందుకు పెడుతున్నాడో తెలియదు. ఒక చాటున సిచ్యువేషన్ సంబంధించినట్టుగా పెడుతున్నాడో అర్థం కాలేదు. అసలు బోరుగా సాగుతున్నట్టు అనిపించింది భయ్య సినిమా మాత్రం. హీరోయిన్ పరంగా పర్లేదు, యాక్టింగ్ బాగానే చేసింది. హీరోయిన్ బాగానే చూపించింది అనుకోండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2 సరిపోద్ది, అంతకుమించి ఎక్కువ ఇవ్వలేను భయ్య 5కి.